అది ఒక పాతకాలపు గడియారాల దుకాణం. అక్కడ సమయం ఎప్పుడూ ఆగిపోలేదు. ఎందుకంటే ఆ టిక్ టిక్ శబ్దాల వెనుక ఒక తాతయ్య గుండె చప్పుడు దాగుంది. ఆయన చేసే ప్రతి గడియారంలోనూ ఒక అద్భుతముండేది. ఆ తాతయ్య చేతుల నైపుణ్యాన్ని, ఆ గడియారాల మాయను ఆయన మనవడు ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ పెరిగాడు. ఒకరోజు తాతయ్య తన చేతిలోని ఒక చిన్న బంగారు చక్రాన్ని మనవడి చేతిలో పెట్టాడు. అది కేవలం ఒక వస్తువు కాదు, ఒక నమ్మకం. సంవత్సరాలు గడిచాయి. మనవడు పెద్దవాడయ్యాడు. ఒక రాత్రి తాతయ్యలాగే తను కూడా ఒక కొత్త గడియారాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎన్నిసార్లు చేసినా అది ఆగిపోతోంది. అప్పుడు ఒక వెచ్చని చేయి అతని భుజంపై పడింది. తాతయ్య నవ్వుతూ అతని చేతులను పట్టుకుని ఆ చిన్న లోపాన్ని సరిచేశాడు. గడియారం మళ్లీ జీవం పోసుకుంది. ఆ జ్ఞాపకంగా ఒక అందమైన పాకెట్ వాచ్ని మనవడి చేతిలో పెట్టాడు తాతయ్య. కాలం ఎవరికోసమూ ఆగదు. తాతయ్య వెళ్ళిపోయారు. ఆ కుర్చీ ఇప్పుడు ఖాళీగా ఉంది. కాని ఆ దుకాణంలో తాతయ్య జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగానే ఉన్నాయి. మనవడు ఆ పాత పాకెట్ వాచ్ని తెరిచి చూశాడు. అతని కళ్లలో కన్నీళ్లు, గుండెల్లో ఒక ధైర్యం నిండాయి. ఇప్పుడు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అతనిది. మనవడు మళ్లీ పని మొదలుపెట్టాడు. ఆ దుకాణంలోని ప్రతి గడియారం మళ్లీ ఒకేసారి మోగింది. Subscribe, friends.